అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన యేసు నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము దేవుని నామాన్ని కీర్తిద్దాం, ఘనపరుద్దాం. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవింపగా, నీవు నా తోడువై నన్ను నడిపింపగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి దేవుడు ఈ దినము మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగమును ధ్యానించుకుందాం. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, నీ మీద కోపపడిన వారు సిగ్గుపడి విస్మయమొందెరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. యెషయా గ్రంథము 41:11. ఆమేన్. ఈ విధంగా రాయబడి ఉంది. మీ మీద ఎవరన్నా కోపడితే వారు ఏమైపోతారంట చెప్పండి? సిగ్గుపడి విస్మయమొందెదరు. హల్లెలూయా. ఎవరైనా నీతో వాదిస్తే వారు ఏమైపోతారంట? నశించిపోతారంట. మాయమై నశించిపోదురు. హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రభు ఈ మాట నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? నీతో కోపపడితే, నీ మీద కోపపడితే వారు ఎందుకు సిగ్గుపడి విస్మయం పొందుతున్నారు? నీతో వాదించిన వారు నశించి ఎందుకు మాయమైపోతున్నారు అంటే, దాని ముందు వచనము దేవుడు నిన్ను పిలుచుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. ఆ ముందు వాక్యమును బట్టి, ఆ పిలుపు ఏమంటారు, ఆ దేవుని పిలుపును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి, దేవుని నిన్ను ఎన్నుకున్న విధానమును బట్టి దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం చదివామనుకోండి ఒకసారి 8వ వచనం నుండి,
నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన యాకోబు సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు వాగ్దానముగా. దేవుడు ఈ మాటలతో నిన్ను తను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను బట్టే ఆ 11వ వచనం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఎల్లప్పుడూ ఏర్పాటు చేసుకొని నిన్ను ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. దానిని బట్టే, ఆ మాటను బట్టే ఎవరైనా నీ మీద కోపపడితే, హల్లెలూయా, నీ మీద కోపపడిన వారు దేవుని మీద కోపపడినట్టు అని అర్థాన్ని ఇస్తుంది అక్కడ. హల్లెలూయా. నీతో వాదించిన వారు అని అర్థం అంటే నీతోనే కాదు, నీ దేవునితో కూడా, నిన్ను పిలుచుకున్న వాడితో వాదిస్తున్నారని అర్థం. నిన్ను ఏర్పాటు చేసుకున్న వానితో వాదిస్తున్నారని అర్థం. నిన్ను ప్రత్యేకపరుచుకున్న వానితో వాదిస్తున్నారని అర్థం. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఇంతకన్నా గొప్ప ధన్యత ఉంటుందా? నీ మీద కోపపడితే దేవుని మీద కోపపడినట్టు. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుంది? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఎంతగా నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, ప్రత్యేకమైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో చూడండి. అంటే దాన్ని మనం ముందు వచ్చిన చదివి ఉన్నాం కదా, ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? నీ ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి సంతానం అంట? నా స్నేహితుడైన అబ్రహాము సంతానము. ఎవరు మనమందరము? హూ వి ఆర్? వి ఆర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం. హూ ఈజ్ అబ్రహాం? He is the friend of God. Hallelujah. Who you are? Ante, yes, I am the son of Abraham. Abraham is the friend of God. అని నువ్వు చెప్పగలుగుతావు ధైర్యంగా. హల్లెలూయా. నీ తండ్రి అయిన, నీ పితరుడైన అబ్రహాము దేవుని స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్నేహితుడుగా అబ్రహాము పిలువబడుతున్నాడు. అబ్రహాము సంతానముగా, అబ్రహాము వారసులుగా మనమందరము పిలువబడుతూ ఉన్నాము ఈ ఉదయకాలం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. హల్లెలూయా. భూదిగంతముల నుండి పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా అంటే ఎక్కడో భూభాగంలో, ఎక్కడో ఏమంటే ఒక మూలన, చెప్పండి, ఒక చివరిన దేవుడు ఏం చేశాడు? అక్కడ పట్టుకొని అక్కడ నుండి నన్ను పిలుచుకొని ఉన్నాడు. ఆమేన్. దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఏమని పిలుచుకుంటున్నాడు చూడండి. ఏమని అంటున్నాడు? నీవు నా దాసుడవు. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. చాలా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భయపడకము, నేను దేవుడనే ఉన్నాను. దిగులు పడకము, నేను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నాడు. మనుషులందరూ కోపపడుతుంటారు, కానీ నీతి అని దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. లోకమంతా నీకు విరోధంగా ఉండొచ్చు, లోకమంతా నీకు శత్రువులుగా ఉండొచ్చు, లోకమంతా నీ మీద ఆవేశపడుతుండొచ్చు, లోకమంతా నీకు విరోధముగా ఆలోచన కలిగి ఉండొచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మీద అందరూ పన్నాగాలు పన్నుచుండొచ్చు, నీ మీద అందరూ ఏమంటారు ఒక గొప్ప కీడును కలిగించాలని ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ దేవుని సహాయము నీ పక్షముగా ఉంది ఉదయకాలం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నీకు విరోధంగా ఆలోచనలు చేస్తూ ఉంటే దేవుడు వారి ఆలోచనలన్నిటినీ
వృధా చేస్తూ ఉన్నాడు. వారి ఆలోచనలన్నిటినీ లయపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ మీద కోపపడిన వారే విస్మయం పొందుతారు. అబ్బా, అనవసరంగా ఈ మీద కోపడ్డాను, అనవసరంగా ఇతని మీద కోపడ్డాను, అనవసరంగా ఇతనితో నేను వాదించాను, అనవసరంగా ఇతనితో నేను పెట్టుకొని ఉన్నాను అని వారికి వారే బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ముందేమనుకుంటారంటే ఎట్లయినా ఇతను నాశనం చేయాలి, ఎట్లయినా ఇతను నేను పడగొట్టాలి, ఎట్లయినా ఇతను నేను ఆక్రమించుకోవాలనుకుంటారు. చివరిగా ఏమనుకుంటారంటే అనవసరంగా ఇతనితో నేను గొడవకు వెళ్ళాను, నాదే తప్పు అని ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ పక్షముగా ఆయన ఉన్నాడు గనక. ఆమేన్. నీ పక్షముగా ఆయన నిలబడి ఉన్నాడు గనక వారందరూ విస్మయమందుదరు, వారందరూ సిగ్గుపడెదరు. ఆమేన్. హల్లెలూయా. వారు ఇప్పుడు వచ్చి నీతో యుద్ధం చేయాలనుకున్నారు కానీ గెలవలేరు. హల్లెలూయా. నీతో పోరాడాలనుకున్నారు కానీ వారు విజయం సాధించలేరు. హల్లెలూయా. వారు నిన్ను ఎలాగైనా హతము చేయాలనుకున్నారు కానీ వారు కనీసం నిన్నొక ఏమంటారు చిన్న గీత కూడా నీ మీద వేయలేరు. హల్లెలూయా. వారు ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎన్నుకొనబడిన వాడు, నువ్వు పిలువబడిన వాడు, నువ్వు ఏర్పాటు చేయబడిన వాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరచబడిన వాడవు నువ్వు దేవుని చేత. కాబట్టి నిన్ను ఎవరును ఏమీ చేయలేరు. ఆమేన్. ఇదే కాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము ఈ విధంగా ఆలోచిస్తుంటాం. 12వ వచనం కూడా చదివితే ఈ విధంగా రాయబడుతుంది, నీతో కలహించు వారిని వెతుకుదువు కానీ వారిని కనుగొలేకపోయేదు. ఆమేన్. నీతో యుద్ధము చేయి వారు మాయమైపోదురు, అభాగులవుదురు. హల్లెలూయా. చూడండి, వారు నీతో కలహం చేయాలనుకున్నారు, వారిని వెతకడానికి ట్రై చేస్తుంటావు. ఏడబ్బా నిన్న నాతో గొడవ పడ్డాడు, ఏడబ్బా నన్ను బాధ పెట్టడానికి ప్రయత్నం చేశాడు, ఏడబ్బా నన్ను కష్టపెట్టాలనుకున్నాడు, ఏడా వ్యక్తి ఏదా వ్యక్తి ఏదని నువ్వు వెతకడానికి చూస్తుంటావు కానీ వారు కనపడరు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు వారిని నీ జీవితం నుంచి పూర్తిగా తీసివేసి ఉన్నాడు. హల్లెలూయా. వారు నీతో యుద్ధం చేద్దాం అనుకున్నారు, నీతో చేయట్లేదు. నిన్ను పిలుచుకున్న వానితో యుద్ధం చేస్తున్నారు. ఆమేన్. వారు నీ మీద కోపపడుతున్నారు అనుకోవద్దు, నిన్ను పిలుచుకుని నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడి మీద కోపపడుతున్నారు. అలాంటప్పుడు ఉంటారా? అలాంటప్పుడు బ్రతకడానికి అవకాశం ఉంటుందా? వారు మనుషులతో పోరాడట్లేదు కానీ దేవునితో పోరాడుతూ ఉన్నారు. ఆమేన్. వారు అనుకుంటున్నారు నాకు మానవుడితో సామాన్యుడితో పోరాడుతున్నాను అని అనుకుంటున్నారు. కాదు, ఆ సామాన్యుడు పక్షముగా సైన్యముపది యెహోవా ఉన్నాడని గ్రహింపు వారికి కలగట్లేదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇదే కాలము నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నువ్వు నిబ్బరం తెచ్చుకోవాలి, నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి, నేను అబ్రహాము సంతానమై ఉన్నాను, ఆ అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు అని. ఆ సాక్ష్యం నువ్వు చెప్పినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు, నీ సత్యమును బట్టి వందనాలు, నీ జీవమును బట్టి వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. అబ్రహాము సంతానముగా తండ్రి నీకు వందనాలు ప్రభా. బూదిగంతముల నుండి ప్రభా తండ్రి, కొనల నుండి ప్రభా పట్టుకొని పిలిచిన వాడు అంటున్నావు తండ్రి. నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, ఉపేక్షింపగా నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను అంటున్నావు ప్రభా. నీవు నా దాసుడు అంటున్నావు ప్రభా. తండ్రి, నేను తోడై ఉండేదని అంటున్నావు ప్రభా, నేను నీకు సహాయం చేసేదని అంటున్నావు, నేను నీకు కావాల్సిన సమృద్ధినిచ్చేదని అంటున్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు. నా మీద కోపపడిన వారు విస్మయం ఉంది, వారు ప్రభా సిగ్గుపడేదని అంటున్నావు. నా మీద నాతో వాదించి వారు ప్రభా తండ్రి వారు మాయమై తండ్రి ప్రభా తండ్రి ప్రభా మాయమైపోదురు అంటున్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు. నీతో యుద్ధం చేయాలనుకున్న వారు కనబడకుండా పోతారని ప్రభా, నీతో కలహించిన వారు ప్రభా అభాగులవుతారని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అవును ప్రభా, ఈ దినము ప్రభా నన్ను తక్కువగా చూస్తూ ప్రభా నన్ను ప్రభా వారు ఏ విధంగా ప్రభా పడగొట్టాలని, ఏ విధంగా నాశనం చేయాలనుకుండొచ్చు కానీ నా పక్షమున నీవు నిలిచి నా పక్షమున పోరాడి నాకు విజయం అనుగ్రహించేవాడు. ఈ వాక్యం వింటున్న వారిలో కూడా ఈ మాటలు ధైర్యపు మాటలు ప్రభా, బలపరచు మాటలు తండ్రి నీకు వందన తండ్రి, వారు ఉత్తేజపరిచే మాటలు నువ్వు మాట్లాడుతుండగా విన్నవారు గ్రహించిన వారే, అర్థం చేసుకున్న వారే, వారి పిలుపుకు వారి ఏర్పాటుకు వారు తండ్రి దేవుని శక్తిని
దేవుని ప్రభావాన్ని గ్రహించిన వారి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.